మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మెడకాయ మీద తలకాయనే లేదనుకున్నా, కానీ బుర్ర కూడా అసలు లేదనుకుంది. బుర్ర ఎక్కడ కాలాల్లో కూడా అనిపించింది ఈరోజు నాకు. నిన్న సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఆయన మాటలు వ్యక్తిగతమైనయా లేకపోతే ఇంకో అంశాల గురించి మాట్లాడిండా పక్కన పెట్టేస్తే, ఈరోజు ఆయనకు బుర్ర లేకపోయింది, తెలివి లేకపోయింది అనుకున్నా, కానీ కనీసం దేశభక్తి కూడా లేదు ఆయనకి. ఈ రోజున భారతదేశం ఈ రోజున ఒక క్లిష్ట పరిస్థితులలో భారత పాకిస్తాన్ మధ్య సరిహద్దులలో ఒక ఉద్రిక్త వాతావరణంలో పహల్గాంలో జరిగిన సంఘటన తర్వాత భారత ప్రభుత్వం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న క్రమంలో మన సైన్యాలు ధీటుగా సమాధానం ఇచ్చి మన సైన్యాలు పాకిస్తాన్ భూభాగం మీద చేసినటువంటి పూర్తి దాడిని భారత ప్రజల ముందు టీవీల ముందు పెడితే, తెలివిందో నాకు తెలియదు, కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగ్గారెడ్డి లాంటి తెలివి తక్కువ నాయకులు అంటే బుర్రలేని నాయకులు. ఆయన ఎంత బుర్ర అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకటే బుర్ర. ఆయన బుర్ర ఎంతదంటే ఓరో టీవీ డిస్కషన్ నాతోటే ఉన్నాడు. రాముడి కాలంలో ముస్లింస్ ఉండ్రి, రాముడు ముస్లింని బాగా పరిపాలించిండు, రాముడు సెక్యులర్ రాజు అని మాట్లాడిండు. రాముడి కాలంలో ముస్లిం అనేటువంటి ఒక మతం లేదనే కనీస పరిజ్ఞానం లేనటువంటి ఒక మూర్ఖుడు జగ్గారెడ్డి. ఇంకా మూర్ఖుడికి సంగారెడ్డిలో బస్తీలలో తిరుగుకుంటా మరి ఎవరి రోగం అంటుందో తెలియదు, కానీ ఆ పిచ్చి రోగాలు మాట్లాడే మాటలు జగ్గారెడ్డికే అవి చెల్లుతాయి తప్ప ఇంకోటి చెల్లవని చెప్పదలుచుకున్నా. అయితే ఆ పెద్ద మనిషి ఈ రోజున ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా ఇందిరాగాంధీ గ్రేట్, మోడీ గారు కాదు అనేటువంటి మాటలు అంటే ఆ ఉద్దేశంతో మాట్లాడిండు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్న జగ్గారెడ్డి, నీకు తెలివి ఉందా? నువ్వు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ నేను కూడా చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నప్పుడే నేను భారత్ పాకిస్తాన్ యుద్ధం 71 యుద్ధం నేను చదువుకున్నా కూడా. ఆ రోజున భారతదేశం యొక్క 1000 మంది సైనికులు చనిపోయినారు, బంగ్లాదేశ్ గుర్తించినారు. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మన చేతిలో చిక్కినారు. అటువంటి మంచి బృహత్తరమైన అవకాశాన్ని వదులుకొని ఇందిరాగాంధీ 1000 మంది సైనికుల యొక్క త్యాగాన్ని సిమ్లా ఒప్పందం పేరుతోటి ఎవరి ముందు ఎవరి కాళ్ళ ముందు తాకట్టు పెట్టిందో ముందు జగ్గారెడ్డి అంటే చెప్పాలి. మనం విమర్శించడానికి చాలా ఉంటాయి, కానీ ఆ రోజు ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు భారతీయ జనసంఘం పార్టీగా అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి అటల్ బిహారీ వాజ్పేయి గారు యుద్ధానికి ప్రోత్సహించాడు. సరే, ఇప్పుడు కాళికామాత అన్నాడు అనేటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వయంగానే చెప్పిండు, నేను కాళికాదేవి అనలేదని చెప్పిండు. కానీ కాంగ్రెస్ దాన్ని వాడుకొని 71 ఎలక్షన్స్లో రాజకీయంగా చేసి భారత్ బంగ్లాదేశ్ యుద్ధాన్ని రాజకీయం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి ఒక దుర్మార్గపు రాజకీయ పార్టీ 71లో కాంగ్రెస్ పార్టీ. కానీ అయినా కూడా ఈరోజు మళ్ళీ ఓటమి జరిగినా గెలుపు జరిగినా రాజకీయాలు చేసేటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీకే ఉంది. మొత్తం ఆ రోజు ఇంత పెద్ద యుద్ధం జరిగి 1000 మంది సైనికులు త్యాగం చేసిన, సైనికులు చనిపోయిన, లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి ఈరోజు కరెన్సీ లెక్కబెట్టుకుంటే నష్టం జరిగిన ఒక్క గజం భూమిని కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి గజం భూమిని కూడా సాధించలేకుండా సిమ్లా ఒప్పందాన్ని చేసుకున్నటువంటి ఇందిరాగాంధీ గురించి ఈరోజు గొప్పగా మాట్లాడితే అది ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజల చరిత్ర లేకపోతే మేము చరిత్ర చెప్తాం. అంతేందుకు ఇందిరాగాంధీ గారు తండ్రి గారే కదా ఈ దేశం యొక్క ఈ రోజు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితికి మూలం బీజం వేసింది. ఎవరి మాటలు విని ఎవరి కోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ముందు మన సైన్యాలు పోరాటం చేస్తుంటే కాశ్మీర్కి వెళ్ళి ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్న సందర్భంగా దాన్ని అంతర్జాతీయ వేదిక మీద దీన్ని లేపి సీజ్ ఫైర్ పేరు మీద ఆ రోజు సీజ్ ఫైర్ డిక్లేర్ చేసినటువంటి నెహ్రూ గారి యొక్క కూతురు ఇందిరాగాంధీ, వారి యొక్క కుటుంబమే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కదా. మరి నెహ్రూ గారు ఈ రోజు మొత్తం సమస్యలకు మూలం నెహ్రూ గారే కదా. మరి ఆ నెహ్రూ గారి గురించి మాట్లాడు జగ్గారెడ్డి, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నావు? ఆ కాంగ్రెస్ పార్టీ కదా. ఈరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్ ఆక్రమించుకోవడానికి కారణం ఎవరు? మన దేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి నెహ్రూ అనేటువంటి ఒక, మరి నెహ్రూ ఖాన్ అంటారో నెహ్రూని ఏ భావజాలమో నాకు తెలియదు, కానీ అందరు అంటుంటారు సోషల్ మీడియాలో కూడా. కానీ ఆ నెహ్రూ యొక్క నిర్వాహకం వల్లనే కదా భారతదేశం యొక్క కొన్ని లక్ష కిలోమీటర్ల పైచిలకు భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. మన సైనికులు వీరోచిత పోరాటం చేస్తున్న అంతర్జాతీయ వేదిక మీద లేపింది నెహ్రూ కదా. మరి అసమర్థుడా లేకపోతే దమ్మున్నోడా చేతగానోడా ఈరోజు తెలంగాణ భారత ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కూడా నెహ్రూ యొక్క నిర్వాహకాన్ని. అందుకోసం పాకిస్తాన్ మన భూభాగాన్ని ఆక్రమించడానికి సాహసం చేసింది అంటేనే
అది నెహ్రూ యొక్క చేతగాంతనము, నెహ్రూ యొక్క దద్దమ్మతనం. ఇది అర్థం చేసుకోకుండా ఇందిరాగాంధీ వారి చేసింది అంటారు. ఇందిరాగాంధీ వారి చేసింది ఏం చేసింది? భారతదేశంలో అంతకుముందు తూర్పు పశ్చిమ పాకిస్తాన్లు ఉంటే అప్పుడు ఇద్దరు కలిపి ఒకటే అధికారం ఉండే. వాళ్ళు సన్నుకుంటుంటో ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలియదు. ఇద్దరు రెండు బల్లెలను తయారు చేసి, రెండు అధికార కేంద్రాలను తయారు చేసి భారతదేశం మీద రెండు వైపులకు వచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు మనకు కనిపిస్తుందా లేదా? భారత ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇందిరాగాంధీ చేసినటువంటి పని నిర్వాకమా శిర్వాకమా అనేటువంటిది చర్చా వేదికలు ఎవరమో చర్చ పెట్టట్లేదు. ఎందుకు అంటే భారతదేశం యొక్క నిర్ణయాలను, అంతర్జాతీయ వేదిక నిర్ణయాలను గౌరవించేటువంటి సంస్కారం మాకుంది. కుసంస్కారం, ఆ సంస్కారం లేనటువంటి హీనుడు జగ్గారెడ్డి. ఏ మాత్రం సంస్కారం లేని హీనుడు జగ్గారెడ్డి. కాబట్టి ఈరోజు భారతదేశం గురించి, భారతదేశం యొక్క సైన్యాలు చేస్తున్నటువంటి త్యాగం గురించి, భారత సైన్యాలు చేస్తున్నటువంటి పోరాటం గురించి తప్పుగా మాట్లాడేటువంటి ఒక నీచుడు జగ్గారెడ్డి అని చెప్పదలుచుకున్నా. ఆయన ఒక్కడే కాదు, భారతదేశంలో సైనికుల గురించినటువంటి అవగాహన లేని వ్యక్తి. అసలు భారతదేశం యొక్క భౌగోళిక సరిహద్దుల గురించి అవగాహన లేని వాళ్ళే ఈరోజు కాంగ్రెస్ ఉన్నారు. పిఓకి 7 చెప్పలేని వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో 90 మంది ఎమ్మెల్యేలు ఉండింటారు, 70 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉండింటారు. కాబట్టి పిఓకే ఎక్కడుంది, బంగ్లాదేశ్ ఎక్కడుంది, అసలు పిఓకే ఎందుకు భారతదేశానికి అవసరము, భారతదేశం యొక్క విభజన ఏ కారణం చేత చేసారు, దేనికోసం చేసారు, ఎట్లా చేసారో కనీస అవగాహన లేని మూర్ఖుడు జగ్గారెడ్డి అని చెప్పదలుచుకున్నా. ఈ మూర్ఖుడు గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం అంటే మనం మూర్ఖులం అవుతాం, ఆ మూర్ఖుడు గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. కానీ జగ్గారెడ్డి, నువ్వు ఈ రోజు చాలా ప్రలాపన మాట్లాడుతున్నావు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ వేదిక నుంచి, నేనే వస్తాను ఈ సంగారెడ్డికి, ఎప్పుడో ఎక్కడో చెప్పు, నీ దమ్మెంతో నా దమ్మెంతో చూపిస్తా. ఆ గల్లీలో వెళ్ళి గడ్డం పెట్టుకుని గల్లీని వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కూడా కాదు. కానీ నువ్వు మాట్లాడినా కాబట్టి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక సన్నాసివి, దద్దమ్మవు. నీకు రాజకీయ పార్టీలో ఊసర వెళ్ళి కంటే అటాటుగా పార్టీలు మార్చేటువంటి ఒక నీచ సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తివి. అధికారం లేనప్పుడు, నేను చూపిస్తా కావాలంటే టీవీలో, అధికారం లేనప్పుడు, అధికారం కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడిన మాటలు నిన్ను చీకొడతారు జనాలు. ఆ మాటలే కనుక ప్రజలకు వినిపిస్తే నువ్వేం మాట్లాడినావు? రేవంత్ రెడ్డి ఎవడు? జైలు నుండి వచ్చిండు, ఈయన పిసిసి ప్రెసిడెంట్, ఈయనకేం తెలుసు? మేము కాంగ్రెస్ పార్టీ అన్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ కంటే ముందు ఇంకే పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు బీజేపీ పార్టీ. నువ్వే పార్టీ ఎన్ని రంగులు మార్చినటువంటి, ఒక రాజకీయ రంగులు మార్చుకున్నటువంటి ఒక దుర్మార్గుడివి నువ్వు. ఇంకొక పార్టీ నాయకులను విమర్శించే శక్తి ఉందా? ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిని నువ్వు. నీ భాష కూడా దురదృష్టం ఏంటంటే, ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వకపోతేనో, కాంగ్రెస్ పార్టీ పదవులు ఇవ్వకపోతేనే పదవుల కోసం కాలు మొక్కేటువంటి నీచ స్థాయి నీది. నీకు అధికారం కోసం, పదవుల కోసం ఎవరిని కాలైనా మొక్తావు. ఆఖరికి ఎవరి కాళ్ళు మొక్తావో సంగారెడ్డి వస్తారు, అందరికీ తెలుసు ఎవరు కాళ్ళు మొక్తావు. లేదా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏదైనా భూమికి సంబంధించినటువంటి కుంభకోణం చేయడం కోసం నువ్వు, ఎందుకంటే నీకు హ్యాబిచువల్ ల్యాండ్ గ్రాబర్ నువ్వు. అసలు సంగారెడ్డిలో భూ కుంభకోణానికి పాల్పడ్డటువంటి అత్యంత ఎక్కువ భూ కుంభకోణాలకు పాల్పడ్డది ఎవడంటే జగ్గారెడ్డి. నువ్వు అది ఏ భూ కుంభకోణాలంటే మామూలు పేదోళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఆఖరికి వక్ఫ్ భూములను కూడా తెగ నమ్ముకున్నటువంటి నీచ సంస్కృతిని సంగారెడ్డిలో ఎవరైనా చెప్తారు. అటువంటి నువ్వు ఈటల రాజేందర్ గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈటల రాజేందర్ నేను ఒక మాట అనలే. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తుగ్లక్ పనుల గురించి మాట్లాడాడు. అవును, బరాబర్ కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ పనులే చేస్తుంది. అప్పుడు ఈ కార్ రేస్ వద్దన్నది, ఈ రోజు అందాల పోటీలు పెడుతున్నారు. అప్పుడు ఈ కార్ రేస్ కు డబ్బులు వృధా అన్నారు, ఇప్పుడు అందాల పోటీలకు డబ్బులు ఏం ఖర్చు పెడతారో మనకు తెలుసు. అనేకమైనటువంటి ఊసరవీళ్ళు పనులు ఒక్కొక్కటి కాదు. అప్పుడు మాట్లాడిన మాటలకు ఇప్పుడు భిన్నంగా, అప్పుడు చేసిన పనులకి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దానికి భిన్నంగా ఈ రోజున ఫార్మాసిటీ పెట్టమన్నారు. అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫార్మాసిటీ పెడితే అది వద్దని కొట్లాడి, ఇవాళ కోదండ రెడ్డి కూడా దాంట్లో భాగమే. ఆ రోజు కొట్లాడిన వాళ్ళలో ఈరోజు కోదండ రెడ్డికి అది ఒక ఇంకేదో ఇండస్ట్రీ పెట్టడం కోసం అని పేదవాళ్ళ భూములు గుంజుకొని ఆ ఇబ్రాహీంపట్నం దగ్గర ఫార్మాసిటీ పెట్టమని చెప్పిన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు మళ్ళీ భూములు తీసుకొని ఇంకేదో సిటీ పెట్టమంటున్నారు. అక్కడ పోయి కొడంగల్లో ఏదో సిటీ పెట్టమని ఇంకేదో చేసి పేదవాళ్ళని జైల్లో పంపించారు. అందుకోసమని రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ పాలన లాగుందని మా రాజేందర్ గారు అన్నటువంటి స్టేట్మెంట్ను నీవు సరైనటువంటి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైన దాడికి దిగటం అనేటువంటిది జగ్గారెడ్డి గారి నీచ సంస్కృతికి, కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి తెరలేపుతుంది. కాబట్టి ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, కానీ జగ్గారెడ్డి ఒక మూర్ఖుడు, ఒక దేశద్రోహి, ఒక సన్నాసి, ఒక వెధవ. ఈ పదాలన్నీ కూడా మనం కూడా మాట్లాడవచ్చు, కానీ గౌరవప్రదమైన రాజకీయ వ్యవస్థ మాటలు మాట్లాడడం మంచిది కాదని మేము రిస్ట్రైన్ అవుతాం, దాని నుంచి కొంచెం దూరంగా ఉంటాం. కానీ నీకు ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాష. ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా ఇటువంటి భాష చెప్పడం మాకు బాగా తెలుసు. టీఆర్ఎస్కి ఏ భాష మాట్లాడితే అర్థమైందో ఆ భాషలో చెప్పినాము. ఇప్పుడు నీకు కూడా ఏ భాషలు చెప్తే అర్థమవుతుందో ఆ భాషలో చెప్తాం. జగ్గారెడ్డి, నీ మూర్ఖత్వాన్ని బంద్ చేసి బహిరంగ క్షమాపణ చెప్పు, లేదా నిన్ను ఇంకెక్కడో ఒక్కడ దొరికిన దగ్గర మాత్రం పక్కా చెప్తున్నా
బట్టలకి అసలు బట్టలే ఉండవు. ఓసారి బట్టలు లేకుండానే వేషాలు మార్చుకుంటావు. ఒక్కొక్క రోజు ఒక వేషం వేసుకున్నటువంటి పగటేసగాడివి నువ్వు. ఏం చెప్పాలంటే పగటేసగాడివి. పగటేసగాడి అంటే తోర్తుపాకాడు ఉంటాడు మన దగ్గర పిట్టల ద్వారా అలాగా. నేను పాకిస్తాన్ పోయినా, యుద్ధం చేసిన, ముగ్గురు చెప్పిన, 10 మంది చెప్పిన, నా కట్టె తుపాకి పట్టుకొని చూపించిన కట్టె తుపాకి అంటాడు. నువ్వు కట్టె తుపాకి తోర్తుపాకి వేసుకునేటువంటి బఫూన్ కంటే స్థాయి తక్కువది నీది. అందరూ బఫూన్ పొలిటీషియన్ అనుకుంటారు తప్ప నేను ఒక రాజకీయ నాయకుడు, నీ మాటలకు గౌరవించాడు ఇవ్వలేడు. అయినా కూడా నువ్వు దేశం గురించి మాట్లాడిన కాబట్టి నేను స్పందిస్తున్న జగ్గారెడ్డి. ఇటువంటి మాటలు పనిచేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాను. చెప్పకపోతే నీకు రాబోయే రోజుల్లో చెప్పాల్సిన బుద్ధి ప్రజలు చెప్తారు. ఎట్లా చెప్పారో అట్లా చెప్పిస్తాం ప్రజల ద్వారా చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.